పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీరు విసిరిన రాయి వెనక్కి వచ్చి మీకే తగిలితే ఎలా ఉంటుంది? ఈరోజు మీరు ఇతరుల కోసము తవ్వుతున్న గోతిలో రేపు మీరే పడబోతున్నారా? బైబిల్ ఒక భయంకరమైన సత్యాన్ని చెబుతుంది. నీవు చేసినట్టే నీకును చేయబడును అని. ఇది కేవలము హెచ్చరిక కాదు, దేవుడు నియమించిన విశ్వవ్యాప్త న్యాయము. ఈ వీడియో చివరి వరకు వినండి. మీ జీవితంలో మీరు చేసే చిన్న మార్పు మీ తలరాతను ఎలా మారుస్తుందో మీకే అర్థమవుతుంది. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్షణము నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి. మా హృదయాలను తెరిచి నీ సత్యాన్ని మాకు బోధించండి. నీ సన్నిధి మమ్మల్ని ఆవరించునుగాక. దేవా, వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకొని వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరినీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనమందరము ఒకే మాటను తరచుగా వింటూ ఉంటాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు మనము పైన ఉన్నామని గర్వపడవచ్చు, లేదా కింద ఉన్నామని కుంగిపోవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తున్న ఒక పరమ సత్యం ఏమిటంటే, మనం ఇచ్చేదే మనకు తిరిగి వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, నేనందరికీ మంచే చేశాను కదా, నాకెందుకు ఈ కష్టాలు అని. మరికొందరు అన్యాయము చేస్తున్నా వర్ధిల్లుతుంటే చూసి మనం అసూయపడుతుంటాం. అయితే ఆకాశమందున్న దేవుడు ఒక డివైన్ లా, అంటే దైవిక నియమాన్ని ఈ సృష్టిలో పెట్టాడు. అదే ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఈరోజు మీ హృదయంలో ఉన్న అలజడికి, మీ ప్రశ్నలకు ఈ వాక్యము ఒక సమాధానము కాబోతుంది. దేవుని న్యాయము ఎలా పనిచేస్తుంది, మనము చేసే పనులు మన తలరాతను ఎలా మారుస్తాయి అనే విషయాలను ఈరోజు లోతుగా నేర్చుకుందాం. సిద్ధంగా ఉండండి. ఇది మీ జీవిత దృక్పథాన్ని మార్చే సందేశము. ప్రియులారా, ఉపద్య గ్రంథము బైబిల్లో అతి చిన్న పుస్తకము కావచ్చు, కానీ ఇందులో ఉన్న సందేశము చాలా శక్తివంతమైనది. ఈ మాటలు ఏదోము దేశస్థుల గురించి చెప్పబడ్డాయి. ఎవరు చెప్పారు ఈ మాటలనంటే, ప్రవక్త అయిన ఉపద్య ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఎవరికి అనంటే, ఏదోము ప్రజలకు. వీరు యాకోబు సోదరుడైన ఏశావు వంశస్థులు. ఎందుకు ప్రభు వీరికి సెలవిచ్చాడనంటే, ఇశ్రాయేలీలు అంటే తమ సోదరులు ఆపదలో ఉన్నప్పుడు ఏదోము వారు సహాయము చేయకపోగా వారిని చూసి నవ్వుకున్నారు, శత్రువులకు అప్పగించారు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చేసినట్టే నీకును చేయబడును అని. నువ్వు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చునని. అవును ప్రియులారా, ఒక ఊరిలో ఒక పేద రొట్టెలు అమ్మే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు ఒక రైతు దగ్గర 1 కిలో వెన్న కొనేవాడు. ఒకరోజు ఆ రొట్టెలు అమ్మే వ్యక్తికి అనుమానము వచ్చి ఆ వెన్నను తూకము వేశాడు. అది 1 కిలో కంటే తక్కువగా ఉంది. కోపముతో రైతును కోర్టుకు లాగాడు. న్యాయమూర్తి రైతును అడిగాడు, నువ్వు వెన్న కొలవడానికి ఏ తూకము ఉపయోగిస్తావు అని. రైతు వినయముగా అన్నాడు, అయ్యా, నా దగ్గర సరైన తూకాలు లేవు, కానీ నేను ఒక పద్ధతి పాటిస్తాను. ఈ రొట్టెలు అమ్మే వ్యక్తి ప్రతిరోజు నా దగ్గర వెన్న కొనడానికి ముందు నేను అతని దగ్గర 1 కిలో రొట్టెలు కొంటాను. అతనిచ్చే రొట్టెను తూకము రాయిగా పెట్టి దానికి సమానముగా నేను వెన్నను ఇస్తాను అని చెప్పాడు. గమనించండి ప్రియులారా, మనం ఎదుటి వారికి ఏమి ఇస్తున్నామో అదే మనకు తిరిగి వస్తుంది. ఆ రొట్టెలు అమ్మే వ్యక్తి తక్కువ రొట్టె ఇచ్చాడు, అందుకే అతనికి తక్కువ వెన్న దొరికింది. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా సుస్పష్టముగా దేవుడు సెలవిస్తున్నారు, మనం ఏమైతే క్రియలను జరిగించామో
వాటి యొక్క ప్రతిఫలాన్ని మనము తప్పక పొందుకుంటామని. ఈ యొక్క మాటలను దేవుడు ఏదోము నాశనమును గురించి ఒబద్యాకు దర్శన రీతిగా చెప్పి ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చు సమయంలో మన యొక్క క్రియలను బట్టే ఆయన తీర్పు తీరుస్తాడని ఈ వాక్యము ద్వారా మనము గ్రహించాలి. ఈ లోకములో జీవించేటటువంటి భక్తిహీనులైనటువంటి అనేకులు వారు చేస్తున్న తప్పులకు గాను, వారు చేస్తున్న మోసాలకు గాను, వారు మాట్లాడుతున్న చెడ్డ మాటలకు గాను వారెప్పుడు కూడా సిగ్గుపడక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని మోసము చేసినప్పుడు, ఒక వ్యక్తికి అన్యాయము చేసినప్పుడు వారు అనుకుంటారు ఇది ఇక్కడితో అయిపోయింది అని. కొన్ని రోజుల తర్వాత నాలో ఉన్న పాపాన్ని ఎవరు చూడరు, అందరూ మర్చిపోతారని. నిజమే కదా. ఈ యొక్క ప్రపంచంలో ఏదైనా హత్య జరిగినా, ఏదైనా అఘాయిత్యము జరిగినా, చేయకూడని పని ఒక వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తిని గురించి వార్తా ఛానల్లో వారు అనేక సార్లు చూపిస్తూ ఉంటారు. పదే పదే ఆ సంఘటనను గుర్తు చేసి వార్తలను ప్రసారము చేస్తూ ఉంటారు. అలా ఎన్ని రోజులు జరుగుతుంది? కొన్ని రోజులు మాత్రమే కదా. ఆ తర్వాత వారికి ఇంకొక కొత్త వార్త అనేది దొరుకుతుంది. ఈ లోపల ఆ వార్త విన్నవారు కూడా మర్చిపోయి వారి పనిలో వారు పడుతుంటారు. అప్పుడు దుర్మార్గులైన వారు, భక్తిహీనులుగా జీవిస్తున్న వారు అనుకుంటారు రేపొద్దున ఈ విధముగానే నేను చేసిన అన్యాయాలు, అక్రమాలు ఈ లోకము కూడా మర్చిపోతుంది, నేను తర్వాత ఈ ప్రపంచంలో హాయిగా యథావిధిగా సంచరించవచ్చు అని. కానీ ప్రియులారా, ఈ లోకములో భక్తిహీనుడు చేసినటువంటి ఘోరమైన పాపము అందరూ మర్చిపోయినా దేవుడు మాత్రము మర్చిపోడు. ఆ వ్యక్తి చేసిన ప్రతి పాపమును ఆయన గ్రంథమందు లిఖించి దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసే ప్రతి కార్యమును బట్టి మనము తీర్పు తీర్చబడతామని తెలిసి కూడా ఈ లోకములో తప్పు చేసి మనుషులను, తల్లిదండ్రులను ఎదురించి దరిజాగా తిరిగొచ్చేమో కాని దేవుడు వచ్చు సమయమందు మనకు తగినటువంటి తీర్పు తీరుస్తాడు అని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూస్తే, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అని. మనము కనికరము కలిగి ఇతరుల పట్ల జాలి చూపువారమైతే మనపై కూడా దేవుడు కష్ట సమయంలో జాలి చూపుతాడు. మనం ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నట్లయితే దేవుడు కూడా మనల్ని తప్పక ఆదుకుంటాడు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన తీర్పులో ఎటువంటి దోషము కానీ, ఎటువంటి స్వార్థము కానీ ఉండనే ఉండదు అని ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా ఉన్నారేమో ఆపదల్లో ఉన్నవారి పట్ల జాలి చూపక కఠినముగా ఉన్నవారు, సహాయము కోరి వచ్చిన వారిని త్రోసివేసిన వారు, తల్లిదండ్రుల పట్ల అమానుషముగా ప్రవర్తించి వారిని తిట్టి కొట్టి హింసించేవారు, ఇష్టానుసారముగా తిరిగి వచ్చి భార్యను కొట్టేవారు, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ భర్తని అవమానపాలు చేసేవారు, భార్యని అవమానపాలు చేసేవారు. అయితే ప్రభు అంటున్నారు, నీకు కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నీవు కూడా అటువంటి అవసరతతో వేరొకరి సహాయము కోరినప్పుడు నీవు కూడా త్రోసివేయబడతావు. నీవు కఠినముగా ఉన్నావు గనక నీ పైన కూడా కఠినము చూపబడుతుందని. అవును ప్రియులారా, అదే విధముగా మంచి చేస్తూ ఎప్పుడు సహాయము చేస్తే ఏం మేలు పొందుకోలేకపోతున్నామని అనుకునేవారు తప్పక వారు చేసిన మంచికి మంచినే పొందుకుంటారు. వారు చేసిన సహాయానికి వారికి తప్పక సహాయము తిరిగి వస్తుంది. మనము విత్తిన పంటనే కోస్తాం. ఈ రోజున నీవు దేవుని పేరిట సహాయము చేస్తున్నావేమో, ఆయన పేరిట ఆయన సేవకులను బలపరుస్తూ సహకరిస్తున్నావేమో, అయితే దానికి 100 ప్రతిఫలాన్ని తప్పక నీవు పొందుకుంటావు. ప్రభు అంటున్నాడు, నా పేరిట గిన్నెడు మంచినీళ్లు ఇచ్చినా
దాని ప్రతిఫలము ఎటుపోక తప్పక నీకు తిరిగి వస్తుంది. దానిని నువ్వు పొందుకుంటావని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మనము దేవుని బిడ్డలమయ్యుండి ఇతరుల పట్ల జాలి చూపినప్పటికీ కొందరు మనపై కఠినమైన వైఖరిని కలిగి ఉంటారు. మనల్ని బాధ పెడతారు, మనకు అన్యాయము జరిగిస్తారు, మనల్ని మోసము చేస్తుంటారు. అయినంత మాత్రాన మనము వారి వల్లే ప్రవర్తించకూడదు. వారు చేసినది మనము వారికి చేయకూడదు. ఎందుకంటే దేవుడు తీర్పరిగా ఉన్నాడు. మనకు అన్యాయము చేసిన వారిని, మనల్ని బాధపరిచిన వారిని మనము మర్చిపోయినా ఆయన మాత్రము మర్చిపోడు. వారు చేసినట్లే వారికి జరిగిస్తాడు. వారు చేసిన దానికి తప్పక తిరిగి వారు అనుభవిస్తారని మనము గుర్తుంచుకొని ఆయన మన జీవితంలో జరిగించే అద్భుత కార్యాల కోసము ఎదురు చూచువారముగా ఉండాలి. మన యొక్క కోపాన్ని, మన యొక్క పగను ఆయనకు అప్పగించాలి. ఆయనే అన్ని చూసుకుంటాడని ఎరిగి శాంతి సమాధానముతో జీవించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ముగింపుగా ఒక మాట. ఏదోము ప్రజలు తమ సోదరులైన ఇశ్రాయేలీలు కష్టాల్లో ఉన్నప్పుడు చేయి అందించాల్సింది పోయి వారి పతనాన్ని చూసి చప్పట్లు కొట్టారు. వారు నవ్విన ఆ నవ్వే, వారు చూపిన ఆ క్రూరత్వమే తిరిగి వారి నాశనానికి కారణమైంది. ప్రియులారా, ఈరోజు నీవు ఎవరినైనా చిన్న చూపు చూస్తున్నావా? ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు మౌనముగా ఉండిపోతున్నావా? గుర్తుంచుకో, నువ్వు విసిరిన ప్రతి మాట, నువ్వు చేసిన ప్రతిక్రియ ఒక విత్తనము లాంటిది. అది ఈరోజు కాకపోయినా రేపైనా మొలకెత్తి నీ దగ్గరికే వస్తుంది. నువ్వు ప్రేమను విత్తితే ఆశీర్వాదాన్ని కోస్తావు. నువ్వు ద్వేషాన్ని విత్తితే కన్నీటిని కోస్తావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ హెచ్చరికను నీ ముందుకు తెచ్చాడు. నువ్వు చేసినట్టే నీకు చేయబడును. ఈ మాట నీకు భయాన్ని కాదు, ఒక బాధ్యతను గుర్తు చేయాలి. కాబట్టి ప్రే సహోదరి, సహోదరులారా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఒక్క నిమిషము కళ్ళు మూసుకోండి. ఎవరి గురించో కాదు, మీ గురించి మీరు ఆలోచించండి. మీ మాట ద్వారా ఎవరైనా గాయపడ్డారా? మీ స్వార్థము కోసము ఎవరైనా అన్యాయము చేశారా? సహాయము చేయగలిగే శక్తి ఉండి కూడా ఎవరికైనా ముఖము చాటేశారా? దేవుని బిడలారా, దేవుడు క్షమించే మనసు గలవాడు. ప్రభువా, నేను చేసిన తప్పులను క్షమించండి. నా నెత్తి మీదికి శాపము కాదు, నీ దీవెన వచ్చేలా నా ప్రవర్తనను మార్చుకుంటున్నాను అని ఎవరైతే మనస్ఫూర్తిగా ఈరోజు అడుగుతారో వారి జీవితాల్లో దేవుడు ఈరోజే ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. ఆ అపరాధ భావము నుండి, ఆ పాపపు ఊబి నుండి బయటకు రావాలని మీకు అనిపిస్తే మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి లేదా లేచి నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఉపాధ్యాయ ద్వారా మీరు పలికిన ఆ గంభీరమైన హెచ్చరిక మా హృదయాలను తాకింది. అవును తండ్రి, మేము విత్తినదే మేము కోస్తామని మాకు అర్థమైంది. ప్రభువా, ఎవరైతే గతంలో తెలియక చేసిన తప్పుల వల్ల, అన్యాయాల వల్ల భయముతో, వేదనతో ఉన్నారో వారిని నీ అమూల్యమైన రక్తముతో కడిగి పవిత్రపరచండి. వారికి ఒక నూతన హృదయాన్ని ప్రసాదించండి. ఇతరులకు మేలు చేసే మనసును, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రేమను మాలో పుట్టించండి. అయ్యా, ఈ వీడియో చూస్తున్న కుటుంబాల్లో సమాధానం ఉండునుగాక. వారి చేతి పనులలో నీ దీవెన ఉండునుగాక. వారు ఇతరులకు ఆశీర్వాదకరముగా మారునట్లు సహాయం చేయండి. అయ్యా, మేము చేసే ప్రతి చిన్న పని నీకు మహిమకరముగా ఉండాలి. తిరిగి మేము నీ సన్నిధికి చేరినప్పుడు నమ్మకమైన మంచి దాసుడా అని నీతో అనిపించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు తన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా,
శారీరక మానసిక రుగ్మతుల చేత అయా దీర్ఘకాలిక రోగాల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ పాదసనికి తీసుకొని వస్తుండగా మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి అది ఎలాంటి అనారోగ్యమైనా సరే, ఎలాంటి మానసిక వేదనైనా సరే, ఎలాంటి అప్పుల భారమైనా సరే, అయ్యా ఇదిగో మీ పరిశుద్ధ నామమున దాన్ని తొలగించి బిడ్డలకు మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డలు వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు రాక ఇబ్బందితో, కన్నీటితో, వేదనతో మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి ప్రతి బిడ్డకు అకామాను దయచేయండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి చెడు సహవాసాల వైపు వారు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, ఇదిగో ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులను మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మా ప్రార్థనలను ఆలకించి సమస్త ఘనత, మహిమ మీరే పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, వాక్యము వినడము ఒకెత్తైతే దాని ప్రకారము జీవించడము మరొకెత్తు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడని నువ్వు నమ్మితే నీ జీవితంలో ఒక చిన్న మార్పును ఇప్పుడే ప్రారంభించు. ఒక తీర్మానము చేసుకో. ఈరోజు మీరెవరికైనా ఒక చిన్న సహాయం చేయబోతున్నారా? లేదా ఎవరినైనా క్షమించబోతున్నారా? అయితే మీ మనసులో ఉన్న ఆ మంచి నిర్ణయాన్ని కామెంట్ బాక్స్లో కానీ, నా వాట్సాప్ నంబర్ కానీ ఆమెన్ అని టైప్ చేసి నాతో పంచుకోండి. మీ కామెంట్ మరొకరికి స్ఫూర్తినివ్వచ్చు. ఈ వాక్యము కేవలం మీకోసమే కాదు, ప్రస్తుతం ఎవరైతే కష్టాల్లో ఉండి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అని బాధపడుతున్నారో వారికి వీడియోను షేర్ చేయండి. మీరు పంచే ఈ చిన్న వాక్యము వారిలో ఆశను నింపుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసము, దేవుని వాక్యముతో మీ రోజును ప్రారంభించడము కోసము ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈరోజు ఇతరుల కోసం చేసే చిన్న మేలు రేపు దేవుడు మీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదానికి పునాది. కాబట్టి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్టయితే స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీరు ఫోన్ చేసి లేదా మీ ప్రార్థన విన్నపాన్ని వాట్సాప్లో నాకు తెలియజేసినట్టయితే నేను విశ్వాసము కలిగి భారముగా మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు మీరు చేసినట్టు మీకు చేయునుగాక.